మిడిల్ ఈస్ట్లో మరో కొత్త పవర్ మొదలైందా? సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ కలిసి ఒకే డిఫెన్స్ ప్యాక్ట్లోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మూడు దేశాల మక్కా సంయుక్త రక్షణ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మద్దతు ప్రకటించారు. దీంతో ట్రంప్ మోదీకి దూరం అవుతున్నారా, ముస్లిం దేశాలకి దగ్గర అవుతున్నారా, లేక అమెరికా ప్రయోజనాల కోసం కొత్త జియో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా అనే చర్చ మొదలైంది. ఆగస్టు 7న సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ మధ్య మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం కుదిరింది. జెడ్డాలో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సలాం, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యబ్ ఎర్డోగన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ మూడు దేశాల రక్షణ పరంగా మరింత దగ్గర చేయడమే ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే దాన్ని ఆ మూడు దేశాలపైన జరిగిన దాడిగా పరిగణిస్తామని ఈ ఒప్పందంలో కీలకమైన మ్యూచువల్ డిఫెన్స్ కమిట్మెంట్ ఉంది. మూడు దేశాల మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ను కొత్త స్థాయికి తీసుకెళ్లడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. మిలిటరీ ట్రైనింగ్, పర్సనల్ ఎక్స్చేంజ్, జాయింట్ ఎక్సర్సైజెస్ వంటి రంగాలలో సహకారం పెంచుకోవచ్చు. ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా మరింత పెరగొచ్చు. యుద్ధం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేయడం మాత్రమే కాదు, పీస్ టైంలో కూడా ఈ మూడు దేశాలు మిలిటరీ కోఆపరేషన్ పెంచుకునే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఈ నిబంధన అచ్చంగా నాటోలోని ఆర్టికల్ 5 సూత్రాన్ని గుర్తు చేస్తుంది. నాటోలోని మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక కంట్రీపై సాయుధ దాడి జరిగితే అది మొత్తం కూటమిపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. అప్పుడు ఆ దేశానికి మిగతా సభ్య దేశాలు అవసరమైన సహాయం అందించాలి. ఇప్పుడు మక్కా ఒప్పందంలో కూడా ఒక దేశంపై దాడిని మూడు దేశాలపైన దాడిగా పరిగణిస్తామని చెప్పడంతో దీనికి ఇస్లామిక్ నాటో, ముస్లిం నాటో అనే పేర్లు వచ్చాయి. అయితే ఈ కూటమి వెనుక ఉన్న మరో పెద్ద విషయం రీజనల్ సెక్యూరిటీ. మిడిల్ ఈస్ట్లో కొంతకాలంగా భద్రత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇరాన్తో ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో దాడుల భయం, సముద్ర మార్గాల భద్రత వంటి పనులు సౌదీ అరేబియా లాంటి దేశాలను తమ రక్షణ మరింత బలోపేతం చేసుకునేలాగా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ తమ డిఫెన్స్ కోఆపరేషన్ను పెంచుకోవడం ద్వారా ఒకరికొకరు మరింత బలంగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. టర్కీకి ఇప్పటికే నాటో మెంబర్షిప్తో పాటు బలమైన మిలిటరీ క్యాపబిలిటీ ఉంది. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్గా సౌత్ ఏషియాలో కీలక స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంది. ఈ మూడు దేశాల బలాలు ఒకే చోట చేరడంతో మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియాలో కొత్త సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇందులో పాకిస్తాన్ ఉండడంతో భారత్ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుంది. పెహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. అలాంటి సమయంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీతో కలిసి మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్లోకి రావడం కీలక పరిణామంగా మారింది. ఈ ఒప్పందంతో పాకిస్తాన్కు ఈ రెండు ప్రభావవంతమైన దేశాల నుంచి స్ట్రాటజిక్ సపోర్ట్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ ఒప్పందం భారత నేషనల్ సెక్యూరిటీ, రీజనల్ పీస్, స్టెబిలిటీపై చూపే ప్రభావాన్ని భారత్ పరిశీలిస్తుంది. అయితే ఈ డిఫెన్స్ డీల్పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మిడిల్ ఈస్ట్ దేశాలు ఏకమవుతున్నాయని, ఇక తమ భద్రతను మరింత బలంగా కాపాడుకోగలవని అన్నారు. మూడు దేశాల నాయకత్వాన్ని అభినందించిన ట్రంప్ ఈ ఒప్పందాన్ని బిగ్, బోల్డ్, ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ అంటూ కొనియాడారు. మరి ట్రంప్ దీనికి ఎందుకు మద్దతు ప్రకటించారు? ఇప్పుడు ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే అమెరికాకు అవసరమైతే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి ట్రంప్ వెనకాడరు. అది భారత్ అయినా, సౌదీ అరేబియా అయినా, టర్కీ అయినా, పాకిస్తాన్ అయినా, చివరికి అమెరికాకు ఏది ఉపయోగం అన్నదే ఆయన చూస్తారు. అందుకే ఒకవైపు భారత్తో మంచి రిలేషన్ ఉందంటూనే మరోవైపు పాకిస్తాన్ భాగస్వామిగా ఉన్న సౌదీ, టర్కీ, పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ను ప్రశంసించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అమెరికాకు ఈ మూడు దేశాలతో ఉన్న వేరువేరు ప్రయోజనాలు కీలకంగా మారుతున్నాయి. సౌదీ అరేబియాతో ఎనర్జీ, ఇన్వెస్ట్మెంట్, డిఫెన్స్ రంగాల్లో అమెరికాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. టర్కీ నాటోలో కీలక భాగస్వామి కావడంతో మిడిల్ ఈస్ట్, యూరప్ రెండింటిలోనూ అమెరికాకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. పాకిస్తాన్ విషయంలోనూ ఆఫ్ఘనిస్తాన్, కౌంటర్ టెర్రరిజం, సౌత్ ఏషియా వంటి అంశాల్లో అమెరికాకు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ మూడు దేశాల డిఫెన్స్ కోఆపరేషన్ను ట్రంప్ వ్యతిరేకించడం కంటే తమకు ఉపయోగపడే రీజనల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్గా చూడటం అమెరికా వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. అయితే ఈ కూటమి వెనుక ఉన్న మరో పెద్ద విషయం రీజనల్ సెక్యూరిటీ. మిడిల్ ఈస్ట్లో కొంతకాలంగా భద్రత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇరాన్తో ఉద్రిక్తతలు,
గల్ఫ్ ప్రాంతంలో దాడుల భయం, సముద్ర మార్గాల భద్రత వంటి పనులు సౌదీ అరేబియా లాంటి దేశాలను తమ రక్షణ మరింత బలోపేతం చేసుకునేలాగా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ తమ డిఫెన్స్ కోఆపరేషన్ను పెంచుకోవడం ద్వారా ఒకరికొకరు మరింత బలంగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. టర్కీకి ఇప్పటికే నాటో మెంబర్షిప్తో పాటు బలమైన మిలిటరీ క్యాపబిలిటీ ఉంది. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్గా సౌత్ ఏషియాలో కీలక స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంది. ఈ 3 దేశాల బలాలు ఒకే చోట చేరడంతో మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియాలో కొత్త సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇందులో పాకిస్తాన్ ఉండడంతో భారత్ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుంది. పెహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. అలాంటి సమయంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీతో కలిసి మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్లోకి రావడం కీలక పరిణామంగా మారింది. ఈ ఒప్పందంతో పాకిస్తాన్కు ఈ 2 ప్రభావవంతమైన దేశాల నుంచి స్ట్రాటజిక్ సపోర్ట్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ ఒప్పందం భారత నేషనల్ సెక్యూరిటీ, రీజనల్ పీస్, స్టెబిలిటీపై చూపే ప్రభావాన్ని భారత్ పరిశీలిస్తుంది. అయితే ఈ డిఫెన్స్ డీల్పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మిడిల్ ఈస్ట్ దేశాలు ఏకమవుతున్నాయని, ఇక తమ భద్రతను మరింత బలంగా కాపాడుకోగలవని అన్నారు. 3 దేశాల నాయకత్వాన్ని అభినందించిన ట్రంప్ ఈ ఒప్పందాన్ని బిగ్, బోల్డ్, ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ అంటూ కొనియాడారు. మరి ట్రంప్ దీనికి ఎందుకు మద్దతు ప్రకటించారు? ఇప్పుడు ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే అమెరికాకు అవసరమైతే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి ట్రంప్ వెనకాడరు. అది భారత్ అయినా, సౌదీ అరేబియా అయినా, టర్కీ అయినా, పాకిస్తాన్ అయినా, చివరికి అమెరికాకు ఏది ఉపయోగం అన్నదే ఆయన చూస్తారు. అందుకే ఒకవైపు భారత్తో మంచి రిలేషన్ ఉందంటూనే మరోవైపు పాకిస్తాన్ భాగస్వామిగా ఉన్న సౌదీ, టర్కీ, పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ను ప్రశంసించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అమెరికాకు ఈ 3 దేశాలతో ఉన్న వేరువేరు ప్రయోజనాలు కీలకంగా మారుతున్నాయి. సౌదీ అరేబియాతో ఎనర్జీ, ఇన్వెస్ట్మెంట్, డిఫెన్స్ రంగాల్లో అమెరికాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. టర్కీ నాటోలో కీలక భాగస్వామి కావడంతో మిడిల్ ఈస్ట్, యూరప్ రెండింటిలోనూ అమెరికాకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. పాకిస్తాన్ విషయంలోనూ ఆఫ్ఘనిస్తాన్, కౌంటర్ టెర్రరిజం, సౌత్ ఏషియా వంటి అంశాల్లో అమెరికాకు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ 3 దేశాల డిఫెన్స్ కోఆపరేషన్ను ట్రంప్ వ్యతిరేకించడం కంటే తమకు ఉపయోగపడే రీజనల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్గా చూడటం అమెరికా వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. ఇక ఈ డిఫెన్స్ అరేంజ్మెంట్ ఇంతటితో ఆగిపోయే అవకాశం లేదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఈ ఒప్పందం మరింత దేశాలకు ఓపెన్గా ఉందని, ముఖ్యంగా ఈజిప్ట్ కూడా భవిష్యత్తులో ఇందులో చేరే అవకాశం ఉందని వెల్లడించారు. అలా మరిన్ని దేశాలు భాగస్వాములైతే సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్తో మొదలైన ఈ డిఫెన్స్ ప్యాక్ట్ క్రమంగా పెద్ద రీజనల్ సెక్యూరిటీ బ్లాక్గా మారచ్చు. అప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇప్పటి వరకు ఉన్న పవర్ ఈక్వేషన్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ట్రంప్ ఈ డిఫెన్స్ ప్యాక్ట్ను ప్రశంసించడం చిన్న విషయం కాదు. అమెరికా అధ్యక్షుడి నుంచి వచ్చిన ఈ పాజిటివ్ సిగ్నల్ కొత్త డిఫెన్స్ అరేంజ్మెంట్స్కు మరింత ప్రాధాన్యం తెచ్చింది. అయితే ఈ 3 దేశాల కూటమి భవిష్యత్తులో ఎంత బలపడింది? మరిన్ని దేశాలు ఇందులో చేరుతాయా? పాకిస్తాన్కు ఎంత స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ వస్తుంది? భారత్, అమెరికా నిబంధనలపై దీని ప్రభావం ఎంత ఉంటుంది అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.